వచ్చే ఏడాది జరగనున్న మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జాతరకు వచ్చే భక్తుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఆదివారం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో భూపాలపల్లి మండలం కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్ల విస్తరణ పునరుద్ధరణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపనలు చేశారు. ముందుగా 25 కోట్లతో గాంధీనగర్ గణపురం మండలం టు జంగాలపల్లి ములుగు జిల్లా పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 25 కోట్లతో కమలాపూర్ భూపాలపల్లి మండలం టు పసరా ములుగు జిల్లా వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి గిరిజన మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో జాతరకు వెళ్లే మార్గాలలో ఎక్కడ రోడ్ల కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడటమే ప్రజాప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకనుగుణంగా ఈ మార్గాలలో బీటీ రోడ్ల విస్తరణ పునరుద్ధరణ మరమ్మతులు పనులను వేగంగా పూర్తి చేసి మేడారం జాతర ప్రారంభం నాటికి అన్ని రహదారులను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తామన్నారు. సదరు కాంట్రాక్టర్లు పనులు ఆలస్యం చేయకుండా నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దిష్ట గడువులోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కమలాపూర్ నుంచి నార్లాపూర్ వరకు 25 కోట్ల రూపాయలు మేడారం జాతర జనవరిలో ఉన్నందువల్ల ఈ జాతర పనులు వేగవంతం జరిగే కొరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు మేడారం జాతరకు రివ్యూకి వచ్చినప్పుడు ఇన్కమింగ్ అంతా కూడా మా భూపాలపల్లి రోడ్డు మీదకి వెళ్ళే జనాలు పోతారు, రోడ్ అంతా కూడా ఖరాబ్ అయిపోయిందని కోరడంతో ఈ యొక్క కమలాపూర్ నుంచి నార్లాపూర్ వరకు 25 కోట్ల రూపాయల నిధులను, అదేవిధంగా గాంధీనగర్ నుంచి జంగాలపల్లికి పోయేటువంటి రోడ్డు కూడా మొన్న ఇసుక లారీలు పోయి రోడ్ అంతా కూడా పాడైపోవడం వల్ల దానికి ఒక 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరడంతో వెంటనే ముఖ్యమంత్రి గారు 45 కోట్ల రూపాయలను మంజూరు ఇవ్వడం జరిగింది. ఈరోజు త్వరితగతిన జాతరలోపు ఈరోజు కమలాపూర్ వరకు కమలాపూర్లో కల్వర్ట్ కానీ, అదేవిధంగా రాంపూర్ చికినపల్లి దగ్గర కల్వర్ట్ కానీ, గొల్లబుద్దారము వద్ద ఆ కల్వర్ట్లో నీళ్లు వరద ఎక్కువై స్కూళ్ళకు ఒక 3 సార్లు పోయి గోడగూలి క్లాస్ రూమ్లకు కూడా మరి వాటర్ పోవడం వల్ల అక్కడ ఒక పెద్ద కల్వర్ట్ 4 వెంట్స్తోని అక్కడ కూడా మంచి కల్వర్టు నిర్మాణం చేయడం, శాశ్వతంగా ఆ రోడ్డును మరమ్మతులు చేసే కొరకు ఎస్టిమేట్లో పెట్టి త్వరితగతిన వెంటనే ఈరోజు పని ప్రారంభించడం జరిగింది. దీనికి ఫారెస్ట్ అధికారులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సహకరించాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి ఆజంనగరు, నాగారం, గొల్లబుద్దారం, నందిగామ, దీక్షకుంట, అదేవిధంగా మహాముత్తారం మండల ప్రజలు ఈ యొక్క గొల్లబుద్దారం, కమలాపురం, రాంపూరు, చికినపల్లి, దూదేకులపల్లి, మల్లంపల్లి ఈ ప్రాంతంలో మేడారం, నార్లాపూరు, అదేవిధంగా పసరా పోయేటువంటి పబ్లిక్ అంతా కూడా చాలామంది జంగాల్పల్లి నుంచి ఏదైతే గోవిందరావుపేట మీదకి వెళ్ళి పోయే పబ్లిక్ పోతే రిటర్నింగ్ ఇన్కమింగ్ పబ్లిక్ కూడా జాతర పబ్లికే కాకుండా నిరంతరం 360 రోజులు నడిచేటువంటి రోడ్డును ఈరోజు అంతరాయం కలిగించకూడదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈరోజు గ్రామంలో ఏదైతే ఎంట్రీ ఉంటే గొల్లబుద్దారం లాంటి గ్రామం ఉంటే ఆడ మీరు శాశ్వతంగా సీసీ రోడ్డు నిర్మాణం చేసి, గొల్లబుద్దారం కాడ కూడా పంప్ హౌస్ కాడ కూడా వాటర్ ఆగుతున్నది, ఆ వాటర్ ఆగకుండా వర్షానికి మంచిగా సీసీ హై లెవెల్ వేసి డ్రైనేజ్ సిస్టమ్ని కూడా కట్టించే విధంగా దయచేసి ఈ గారు మరి బాధ్యత వహించేసి ఈ రోడ్డు నిర్మాణం వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఎలాంటి మరి లొంతలు లేకుండా మంచిగా రోడ్డు క్వాలిటీతో క్వాంటిటీతో ఈ యొక్క జాతరలోపు జరిగే విధంగా త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఈ 2 రోడ్లు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, అదేవిధంగా మా సీతక్క గారికి, గౌరవ మంత్రివర్యులు మరి దుద్దిల శ్రీధర్ బాబు కానీ మంత్రివర్గానికి, అదేవిధంగా ఈ యొక్క భూపాలపల్లి మండల ప్రజల నియోజకవర్గ ప్రజల పక్షాన, అదేవిధంగా ప్రజాప్రతినిధుల పక్షాన మరి
హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ